పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమల కాలంలో క్రైస్తవులమైన మనందరము కూడా సిలువ కళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం, సిలువ ధ్యానాలు చేస్తూ ఉంటాం, సిలువ మార్గాన్ని చేస్తూ ఉంటాం. సిలువ కళ్ళు చూసినప్పుడు మనందరం కూడా సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క పార్థివ దేహాన్ని, పవిత్ర దేహాన్ని చూస్తాం. ఆ సిలువ పైభాగంలో యేసు ప్రభు వేలాడుతూ ఉండగా ఆ సిలువ పైభాగంలో మనకి 4 అక్షరాలు కనబడతాయి. అవే INRI. మనలో చాలామందికి ఆ పదాలేంటి, వాటి యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి తెలియదు. చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు. సమయం దొరికినప్పుడు వారికి వివరిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ వాక్య పరిచర్యలో ప్రియులారా, ప్రధానంగా ఈ సిలువపై ఉన్నటువంటి ఈ 4 అక్షరాల యొక్క అర్థం ఏంటి, అదేవిధంగా వాటి యొక్క పరమార్థం ఏంటి, ఆ 4 అక్షరాలు ఏ విధముగా అద్భుత రీతిగా లేఖనాలని, అదేవిధంగా ప్రవక్తల యొక్క ప్రవచనాలని నెరవేరుస్తున్నాయి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా చిన్న వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనము నుండి. అక్కడ వారు యేసును సిలువ వేసరి, ఆయనకి ఇరువైపులా మరి ఇద్దరని అట్లే సిలువ వేసరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అని రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండటచ్చే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలో రాయబడి ఉండెను. అంతటా యూదుల ప్రధానార్చకులు పిలాతునితో, యూదుల రాజు అని రాయకము, నేను యూదుల రాజునని అతడు చెప్పినని రాయుము అని పలికిరి. అందుకు పిలాతు, నేను రాసినదేమో రాసితిని అంతే అని పలికెను. క్రీస్తునందు ప్రిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మరణించిన కాలములో ఇశ్రాయేలు దేశం రోమీల యొక్క పాలన కింద ఉంది. క్రీస్తు ప్రభుకు మరణశిక్ష విధించినటువంటి వాడు కూడా పొంతియుస్ పిలాతుస్, ఒక రోము గవర్నరు. రోమీలు పరిపాలించిన ప్రాంతముల అంతటిలో కూడా, ఆ ప్రదేశాలు దేశాలంతటిలో కూడా రోమనులు అత్యంత క్రూరాతి క్రూరమైనటువంటి ఈ సిలువ మరణ శిక్షని నేరస్తులకి, దేశద్రోహులకి, రాజద్రోహులకి, భయంకరమైన పాపాలు చేసినటువంటి వారికి విధించి క్రూరాతి క్రూరంగా నేరస్తులను చంపివేసేవారు. కానీ ఏ పాపం ఎరిగినటువంటి యేసు ప్రభువు మీద యూదులే, తమ జాతి వారే నిందారోపణ గావించి క్రీస్తుని మరణశిక్షకి లోనయ్యేటట్లుగా పిలాతుని దగ్గరికి తీసుకొని వచ్చారు. ఈ సమయంలో ప్రియులారా, ఒక వ్యక్తికి సిలువ మరణాన్ని వేసినప్పుడు, సిలువలో చనిపోయిన తర్వాత, సిలువ వేసిన తర్వాత ఆ సిలువ పై భాగంలో ఆ నేరస్తుడు, ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి వాడు ఎందుకు ఆ శిక్ష అనుభవిస్తున్నారు, ఎటువంటి నేరం చేశాడు అని చెబుతూ ఆ సిలువ పైభాగమున నేరాన్ని రాసేవాళ్ళు. అది రోమనుల యొక్క సంప్రదాయం. వాళ్ళు ఆ విధంగా సిలువ శిక్షని అమలు చేసేవాళ్ళు. సిలువను మోసినటువంటి వ్యక్తి, సిలువ మీద వేలాడుతున్న వ్యక్తి, సిలువలో మరణించినటువంటి ఆ నేరస్తుడు ఏ నేరం చేస్తే ఆ శిక్ష పడింది అని తెలియజేసే విధంగా ఆ సిలువ పైభాగం నేరాన్ని రాసేటువంటి వారు. అది చూసినటువంటి వారు ఎందుకు రాసేవాళ్ళు? అది చూసినటువంటి వారు, అది చదివినటువంటి వారు భయముతో, అమ్మో నేను కూడా ఎట్లాంటి నేరం చేస్తే నాకు కూడా ఎట్లాంటి శిక్ష పడుద్ది అనే భయంతో, ఇంత దారుణమైన శిక్ష పడుతుందనే భయముతో అట్లాంటి నేరాన్ని మళ్ళీ చేయకుండా ఉండడానికి
ఆ శిలువ మీద, ఆ శిలువ పై భాగంలో ఆ శిలువను మోసి ఆ శిలువ మీద మరణించిన ఆ వ్యక్తి యొక్క నేరాన్ని రాసేవారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే పిల్లారా, అద్భుత రీతిగా దేవుడు ఏ విధముగా ప్రతి కార్యాన్ని కూడా తన ప్రణాళికలో, తన రక్షణ ప్రణాళికలో వినియోగించుకున్నాడంటే, పిలాతుడు నేరాన్ని రాయాలి. ఏంటి, యేసు ప్రభుని అసలు ఎందుకు శిలువ శిక్ష గురి చేశారు? చాలా నేరాలు మోపారండి. మనందరూ తెలుసు బైబిల్లో ఏమని, ఆయన దేవాలయాన్ని పడగొడతాడని, 3 రోజులు నిర్మిస్తానని, సబ్బాతు దినము రోజున అతడు అద్భుతాలు చేశాడని, ఈ విధంగా చాలా నేరాలు మోపారు. కానీ రోమీయులకి ఆ నేరాలతో పెద్ద సంబంధం లేదు. అయితే ఏంటంట అంటారు, రోమీయులు యేసు ప్రభువును మరణశిక్షకు గురి చెయ్యాలి అంటే ఏ నేరం మోపారు ఈ యూదులు అంటే, ఈ యేసు అనే ఆయన తనను తాను యూదులకు రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ నేరం దగ్గర రోమీయులు ఒక వ్యక్తికి శిలువ శిక్ష వేయవచ్చు. ఎందుకంటే కైసరు మాత్రమే చక్రవర్తి, రోములో ఉన్నటువంటి కైసరు మాత్రమే రాజు. ఆయన ఉండగా ఇంకెవ్వరు కూడా, దయచేసి అర్థం చేసుకోండి, ఆయన ఉండగా ఇంకెవ్వరు కూడా రాజు అని ప్రకటించుకోవటానికి అవకాశం లేదు. కాబట్టి యేసు ప్రభు తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు కాబట్టి యూదుల రాజును అన్నాడు కాబట్టి శిలువ శిక్ష వెయ్యండి వేశారు. నేరము మోపవలసినటువంటి, నేరాన్ని రాయవలసిన ప్రదేశంలో కాబట్టి పిలాతుడు ఏం రాశాడు, INRI. ఇక్కడ పిలాతుడు రాయించినటువంటి పలకం INRI కాదండి, అది అబ్రివియేషన్కి షార్ట్ ఫామ్ మాత్రమే. ఉదాహరణకి మీకు చెప్తాను వినండి. ఏమిటి, సిబిఐ అంటాం, భారతదేశంలో ఉన్నట్టు హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ, సిబిఐ అంటాం. సిబిఐ అంటే సిబిఐ కాదు, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆ సెంట్రల్లో ఉన్న ఫస్ట్ సిని, బ్యూరోలో ఉన్నటువంటి ఫస్ట్ బిని, ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి ఐని తీసుకొని సిబిఐ అన్నారు. ఇప్పుడు శిలువ మీద ఉన్నటువంటి INRI ఫుల్ ఫామ్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం పిల్లారా. ఈ పదాలు ఈ 4 అక్షరాలు కూడా, ఈ 4 పదాలు కూడా 3 భాషల్లో రాయబడ్డాయి. ఏంటి ఆ భాషలు, హీబ్రూ, లతీను, గ్రీకు భాషల్లో. 3 భాషల్లో రాయవలసిన ఆవశ్యకత ఏంటి అంటే, మొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కావటానికి వారి సొంత భాషలో రాశారు, హీబ్రూ భాషలో. అందరూ అర్థం చేసుకోవాలి, ఆ నేరాన్ని అర్థం చేసుకొని భయపడాలి, ఆ నేరాన్ని మళ్ళీ చేయకూడదు, లేకపోతే ప్రయోజనం లేదు కదా రాసి. కాబట్టి హీబ్రూ భాషలో రాశారు, అక్కడ ఉన్నటువంటి యూదులందరూ అర్థం చేసుకోవడానికి. రెండవది ప్రియులారా, రోమనులు పరిపాలిస్తున్నారు కదా, పరిపాలకుల యొక్క భాష రోమీల యొక్క భాష, రోము భాషలో, అదే లతీను భాషలో రాయబడింది. మూడవది ఆనాడు ప్రపంచ భాష అని వాడుకలో ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ అట్నో, ఆ రోజుల్లో గ్రీకు అలాగా. గ్రీక్ అన్ని చోట్ల మాట్లాడాలి. కారణం ఏంటంటే రోమీలు పరిపాలనకు ముందుగా గ్రీకులు పరిపాలించారు. మనందరం గుర్తు తెచ్చుకోవాలి, అలెగ్జాండర్ మహారాజును గుర్తు తెచ్చుకోవాలి. ఆయన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆ విధంగానే పరిపాలించినటువంటి వాడు, ప్రపంచాన్ని అంతటినీ కూడా తన యొక్క ఆధీనంలో తెచ్చుకున్నటువంటి వాడు. కాబట్టి ప్రపంచం మొత్తం మీద కూడా గ్రీకు భాష అనేది ప్రపంచ భాషగా మారింది. అదేవిధంగా యూదులు కూడా చాలామంది వ్యాపార దృష్ట్యా అక్కడికి వెళ్ళి వస్తుండేవారు, రోమీలు కూడా అక్కడికి వెళ్ళి వస్తుండేటువంటి వారు. ఇటలీ రోము నగరం ప్రపంచానికి కేంద్ర బిందువు కాకముందు ఈ గ్రీకు ఏథెన్సు ప్రపంచానికి, గ్రీకు దేశం ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉంది. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇంతకీ INRI అంటే అర్థం ఏంటి? ఈసూస్ నాత్సరేనుస్ రెక్స్ ఇదియోరం. అర్థం చెప్తాను పిల్లారా. జీసస్ ఆఫ్ నాజరెత్, కింగ్ ఆఫ్ జ్యూస్. ఈసూస్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జీసస్ని, యేసు ప్రభువుని వారి భాషలో జీసస్ అని పలకరు, జేతో రాయరండి, ఈజూస్ అని పలుకుతారు. నజరేతు,
నజరేయుడని యేసు మొదటి పదం రెండో పదంగాను వస్తుందండి. వెనక నుంచి ముందుకు చదువుతారు వాళ్ళు. మనకి హీబ్రూ భాషని వెనక నుంచి ముందుకు రాస్తారు. ఈజ్ నాజరేనూస్, జీసస్ ఆఫ్ నజరేత్. జీసస్, ఈజూస్ అంటే జీసస్ అని చెప్పాను. ఆఫ్ నజరేత్, నాజరేనుస్, ఐఎన్, తర్వాత ఆర్ఐ. వాటి అర్థం గ్రీకు భాషలో రాజు అనే పదాన్ని రెక్స్ అంటారండి. రాజు అంటే రెక్స్, కింగ్ అనే పదాన్ని రెక్స్ అంటారు. అది ఇంగ్లీష్ భాష కాదు, దయచేసి దాన్ని ముందుగా మీరు గుర్తుపెట్టుకోండి. రెక్స్ అంటారు పిల్లారా. అదేవిధంగా ఎవరికి రాజు? ఆఫ్ జూస్, హెబ్రియులకి, యూదులకి రాజు. జ్యూస్ అనే పదాన్ని ఆ భాషలో ఏమంటారంటే ఇదియోరుం అంటారండి. కాబట్టి పిల్లారా, ఐఎన్ఆర్ఐ అంటే జాగ్రత్తగా ఆలకించండి. యూజూస్, నాత్సరేనోస్, రెక్స్, ఇదియోరుం. ఈ 4 పదాల్లో ఉన్న మొదటి అక్షరాలను తీసుకొని ఐఎన్ఆర్ఐగా రాస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం బైబిల్లో చదువుకున్నట్లుగా నజరేయుడైన యేసు యూదుల రాజు. యేసు నజరేయుడు రాజు ఎవరికి? యూదులు అని చెప్పుకున్నాడు. అదే ఆయన మీద మేపినటువంటి నేరం ప్రియులారా. కాబట్టి స్పష్టంగా ఒక్క మాటలో చెప్తాను పిల్లారా, ఐఎన్ఆర్ఐ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ 4 అక్షరాలకి అర్థం ఏంటి అంటే, ఇది 3 భాషల్లో రాయబడింది. గ్రీకు, లతీను, హెబ్రీ భాషలో రాయబడింది. దాని యొక్క అర్థం ఏంటంటే, ఐ అంటే ఈసూస్ అనగా జీసస్ ఆ భాషలో, ఎన్ అనగా నాజరేనుస్ నజరేయుడైన, ఆఫ్ నజరెత్, ఐఎన్ జీసస్ ఆఫ్ నాజరెత్ నజరేయుడైన యేసు. తర్వాత ఆర్ అనగా రెక్స్ అంటే కింగ్, రాజు అని అర్థము. 4వ మాట ఐ అంటే మరలా జ్యూస్, దాన్ని వారి భాషలో ఇదియోరుం అంటారు, యూదుల అని అర్థం. నజరేయుడైన యేసు యూదుల రాజు. కానీ పరమార్థంలోనికి వస్తే ప్రియులారా, ఇప్పుడు వరకు మనం అర్థం తెలుసుకున్నాం. పరమార్థంలోనికి వస్తే ప్రియులారా ఏంటంటే ఆశ్చర్యం, అక్కడ ఏమని రాయాల నేరాన్ని? ఇతడు నజరేయుడైన యేసు తనను తాను యూదుల రాజును ప్రకటించుకున్నాడు కాబట్టి శిక్ష అని రాయాలి. కానీ పిలాతుడు ఏమని రాశాడంటే ఆశ్చర్యకరంగా ఒక స్టేట్మెంట్ రాశాడు. ఏంటి ఆ స్టేట్మెంటు? నజరేయుడైన యేసు యూదుల రాజు. అంటే పిలాతుడు కూడా అంగీకరించినట్లుగానే మనకు వాక్యం కనబడుతుంది. పిలాతుడు కూడా యేసు ప్రభువుని యూదుల రాజుగా అంగీకరించాడు అన్నట్లుగా ఉందండి అక్కడ రాయబడిన వాక్యం. కాబట్టి దానికి శాన్హెడ్రిన్ వాళ్ళు, అంటే వారెవరనగా మత పెద్దలు, యూదుల ప్రధాన అర్చకులు పిలాతునితో యూదుల రాజుని రాయమాకు, తనను తాను యూదుల రాజుని చెప్పుకున్నాడని నేరారోపణ చేయమన్నాడు. పిలాతుడు ఏమన్నాడు తెలుసా? నేను రాసిందేదో రాశాను, తిరుగులేదు పొండి అన్నాడు. ఇది దేవుని యొక్క కార్యం నెరవేర్పు, ప్రవచనాలు నెరవేర్పు, లేఖనాలు నెరవేర్పు ప్రియులారా. ఏంటి లేఖనం అనేటువంటిది? పాత నిబంధన గ్రంథమంతా కూడా రానున్న మెస్సయ్య యూదుల రాజుగా ఉంటాడు, దావీదు యొక్క వంశము నుండి వస్తాడు, ఆయన యూదుల రాజు అని పిలువబడతాడు. లేఖనాలన్నీ కూడా యేసు తలపై భాగంలో ఉంచినటువంటి ఆ యొక్క ఐఎన్ఆర్ఐ, యేసూస్ నాజరేనుస్ రెక్స్ ఇదియోరుం, నజరేయుడని యేసు యూదుల రాజు అనేటువంటి ఆ పదములో అవి నెరవేర్చబడ్డాయి. కొన్ని వాక్యాలు చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ముఖ్యంగా లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుంటే, గబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు పలికిన మాట 32వ వచనంలో, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును, ప్రభువుకు దేవుడు తండ్రియగు దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను. ఎవరిని? యాకోబు వంశీయులను. అంటే యాకోబుకున్న మరొక పేరేంటి? ఇశ్రాయేలు. ఆయన నుంచే ఇజ్రాయేలీల పేరు వచ్చిందండి, యాకోబు నుండే వచ్చింది. యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతం. అంటే ఆ పుట్టబోయే కుమారుడు యూదుల రాజు అని పిలువబడతాడు. నజరేయుడైన యేసు యూదుల రాజు అని పిలువబడతాడు.
దేవుని యొక్క దూత పలికింది. ఆ వాగ్దానము, ఆ లేఖనము, ఆ ప్రవచనము నెరవేర్చబడుతుంది ఇక్కడ. అదేవిధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ కూడా మనకి ఇదే సత్యం బోధపడుతుంది పిల్లారా. ఏమిటి? యెషయా ప్రవక్త ప్రవచన రూపంగా లేఖనాలతో ఈ విధంగా చెబుతాడు. దేవుని యొక్క మాటగా చెప్పటాన్ని మనం చదువుకుంటా పిల్లారా. ఏమిటి? 6-7 వచనాలు చదువుకుందాం. మనకు ఒక శిశువు జన్మించును, మనము కుమారుని బడచితిమి, అతడు రాజ్యభారమును వహించును. ఆశ్చర్యకుడైనటువంటి సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరెడుదురు. అతని రాజ్యాధికారం విస్తరిల్లును. అతని రాజ్యమున సదా శాంతి నెలకొను. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి పిల్లారా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనము. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో పరిపాలన నెరపును. నేటి నుండి కలకాలం వరకు పరిపాలన చేయును. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి పిల్లారా. అక్కడ కూడా దావీదు సింహాసనమును అధిరోహించి యూదులను పరిపాలిస్తాడు అని ఉంది. దేవుని యొక్క తోత కూడా ఆయన దావీదు సింహాసనం అధిరోహించి దేవుడు దావీదు సింహాసనాన్ని ఇస్తాడు. అతని రాజ్యమునకు కలకాలము ఉండును, అతను యూదుల రాజు అని పిలువబడతాడని రాయబడి ఉంది పిల్లారా. ఇంకొకటి ఏంటంటే జాగ్రత్తగా ఆలకించండి, చాలా ముఖ్యమైన మాట ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ప్రవచనాలు, లేఖనాలు ఏ విధంగా ఈ మాటలు నెరవేర్చబడ్డాయి మనం అర్థం చేసుకుంటున్నాం పిల్లారా. యేసు ప్రభు పుట్టాడు. హెరోద్ ద గ్రేట్ పరిపాలన చేస్తున్నాడు. బెత్లెహేము నగరంలో పశువుల కొట్టంలో యేసయ్య పుట్టాడు. 3 జ్ఞానులు తూర్పు దిగ్గు నుండి హెరోదు రాజు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమని అడుగుతున్నారు? జాగ్రత్తగా వినండి ఈ మాటని. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనము. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? అర్థమవుతుందా? సిలువ మీద రాసినటువంటి మాట. యూదుల రాజు నజరేయుడని యేసు, నజరేయుడని యేసు యూదుల రాజు. ఆ 3 జ్ఞానులు వచ్చి స్వయంగా హెరోదు రాజును ఏమని అడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టిన రెక్స్ ఇదియోరం INRI ఆ రాజుగా పుట్టినటువంటి శిశువు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడా? అది నెరవేరుతుంది ఇప్పుడు ఇక్కడ. ఆశ్చర్యం ఏంటంటే ఒక అన్యుడు నోట ప్రవచనాలు నెరవేర్చారు. ఒక అన్యుడు చేత ప్రవచనాలు నెరవేర్చేటట్లుగా చేశాడు దేవుడు. రోము గవర్నర్ అయినటువంటి వాడు క్రీస్తుని నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాపించాడు. అవును పిల్లారా, సకల లోకాలకి, భూపరల పాతాళ లోకాలని కూడా పరిపాలించేటువంటి రారాజు ప్రథమంగా యూదురాజుగా పిలువబడాలి. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దాట్. దానికి సంకోచం లేదు. ఆయన రారాజుగా సకల లోకాలకి రారాజే, ముల్లోకాలకి రారాజే, నిన్న నేడు రేపుకు రారాజే. కానీ లేఖనాలు నెరవేర్చడానికై, ప్రవచనాలు నెరవేర్చటము కొరకై, బైబిల్ గ్రంథపు వాగ్దానాలు నెరవేర్చటము కొరకై మొదట ఆయన యూదుల రాజుగా అందరి చేత పిలువబడాలి. అక్కడే ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజుగా ఉంటారు పిల్లారా. అందులో సమస్య లేదు. మనం చదువుకుంటాం కదా, యేసు ప్రభు మరణించినప్పుడు స్వయంగా ఆయన పలికిన మాట. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనములో మోక్షారోహణం అవుతున్న యేసయ్య శిష్యులతోటి ఈ విధంగా అన్నాడు. ఏమంటాడు? యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వాధికారి. ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామము జ్ఞానస్థానమొసగుడు. ఇక్కడ వాక్యం సర్వముపై నాకు అధికారం ఇవ్వబడింది. ఆయనే సర్వాధికారి పిల్లారా. అదేవిధంగా పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయంలో పిల్లారా ఈ సత్యం మనకి మరొకసారి బోధపడుతుంది. ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవకునిగా
సిలువపై మరణం వరకు కూడా తనను తాను రిక్తుని చేసుకున్నాడు. ఆ సందర్భంలో ప్రియులారా, ఈ గీతాన్ని పాడేటప్పుడు పౌలు గారు ఏమంటారంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్య నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. అందువలననే ఈ మాట వినండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము, అందువలననే భూపర పాతాళ లోకముల యందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలను. ప్రియులారా, యేసయ్య సకల లోకాలకు అధికారి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇహలోకములో ఉండగా ఆయన సకల లోకాలకి అధికారి కావడానికి యూదుల రాజు అని పిలువబడాలి. అది నెరవేర్చబడింది ఆ సిలువపై ఉన్నటువంటి మాటల ద్వారా. నజరేయుడైన యేసు యూదుల రాజు. యేసూస్ నాజరేనుస్ రెక్స్ ఇదియోరం. జీసస్ ఆఫ్ నాజరెత్ కింగ్ ఆఫ్ జ్యూస్. 3 భాషల్లో చెప్పాను మీకు, చదువుకున్న పిల్లరా. దర్శన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆయనకై రాజుల రాజు ప్రభువుల ప్రభు అనే పేరు ఆయన దుస్తులపైన ఆయన కాళ్లపైన రాయబడి ఉండెను. ఆ గొర్రెపిల్ల సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యేసయ్య దుస్తుల మీద ఏమని రాయబడి ఉంది? కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని, ఈ నజరేయుడైన యేసుని, యూదుల రాజుని మన హృదయాలకి, మన కుటుంబాలకి, మన బ్రతుకులకి రాజుగా స్వీకరించాలి. అప్పుడే మనకి రక్షణ. ప్రియులారా, ఏంటి? క్రీస్తు ప్రభువుని మన వ్యక్తిగత రాజుగా, వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించడం అంటే ఏంటి? మన జీవితాలకి అధిపతిగా అంగీకరించాలి, మన జీవితాలకి రారాజుగా అంగీకరించాలి. ఆయన మాట మన జీవితంలో నెరవేరాలి, మన బ్రతుకులలో నెరవేరాలి. అప్పుడే నిత్య జీవితం, అప్పుడే మోక్షభాగ్యం. ప్రియులారా, దేవుని వేడుకుందాం. నజరేయుడైన యేసు యూదుల రాజు, కింగ్ ఆఫ్ జ్యూస్, జీసస్ ఆఫ్ నాజరెత్, ఈజూస్ నాజరేనోస్ రెక్స్ ఇదియోరుని మనం దీవించమని, మనకు రక్షణ ప్రసాదించమని, తాను సిలువలో పొందిన దెబ్బల ద్వారా, ఆయన మరణించినటువంటి ఆ పవిత్రమైన పరిశుద్ధ మరణము ద్వారా మనకు రక్షణనివ్వమని, ఆయన మృత్యుంజయుడి 3వ నాడు లేవటము ద్వారా తెచ్చినటువంటి ఆ పునరుత్థానములో మన భాగస్థులను చేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబాలలో ఆ నజరేయుడైన యేసుని రాజుగా స్వీకరించుకుందాం. సాతానుకు అధికారం లేకుండా పారద్రోలదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు ఎన్నో మర్మాలతో కూడినటువంటి నీ సిలువ పై భాగంలో ఉన్నటువంటి ప్రవచనాలు, లేఖనాలకు నెరవేర్పైనటువంటి ఆ INRIలో దాగి ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను మా కుటుంబాలకి, మా జీవితాలకి, మా బ్రతుకులకి రారాజుగా అంగీకరించటానికి, నీలో విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి దేవా. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా వేదనలలో, బాధలలో ఉన్నటువంటి వారిని, అనారోగ్యముతో ఉన్నటువంటి వారిని దీవించండి. నీ గాయపడిన హస్తాలతో స్వస్థపరచండి. ఓ రాజా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నీవే. నీకు అసాధ్యమనేది ఏదీ లేదు ప్రభువా. నీ బిడ్డలు ఎవరైతే ఈ వీడియో క్రింద వారికి తలంపులు, ఉద్దేశాలను ఉంచుతున్నారో వాటన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభువా, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే బిడ్డల కొరకై, 10వ తరగతి పరీక్షలు రాసే బిడ్డల కొరకై, ముఖ్యంగా డిగ్రీ, అదేవిధంగా వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తుండగా నీ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వ్యక్తిగతంగా ప్రభువా, ప్రత్యేకమైన తలంపులతో వారి కొరకే ప్రార్థన చేయమని నన్ను అడిగినట్టు బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. మెసేజ్లు ఉంచుతున్నట్టు బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. ఈ పరిచర్య కొరకై
వారి వంతు సహాయాన్ని అందిస్తున్నటువంటి, ఆర్థికంగాను ప్రార్థనాపూర్వకంగాను వివిధ రూపాలలో సహాయాన్ని అందిస్తున్నటువంటి వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక.